టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటిస్తున్న సినిమా మా ఇంటి బంగారంకి చిక్కులైతే తప్పడం లేదు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ ఐపీఎల్ పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే సమంత మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఊహించని భారీ ముప్పు పొంచి ఉంది. ఏంటంటే విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్రచారం చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం జననాయకన్ కూడా అదే జూన్ 19వ తేదీన టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. అయితే దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా కానుంది. సో జననాయకన్ సినిమాపై కేవలం కాలీవుడ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కంటెంట్ పరంగా బిజినెస్ పరంగా భారీ క్రేజ్ అయితే ఉంది. విజయ్ లాస్ట్ ఫిలిం కావడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఒకవేళ దళపతి విజయ్ జననాయకన్ అధికారికంగా జూన్ 19ని థియేటర్లోకి వస్తే సమంత మా ఇంటి బంగారంకి థియేటర్ల లభ్యత అండ్ ఓపెనింగ్స్ పరంగా గట్టి పోటీ ఎదురవక తప్పదు. నందిని రెడ్డి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ మాస్ ఎలిమెంట్స్తో వస్తున్న విజయ్ చిత్రం ముందు థియేటర్లను హోల్డ్ చేయటం కాస్త కష్టమని చెప్పాలి. ఏం జరుగుతుందో మరి చూడాలి.